వార్తలకు పునఃస్వాగతం. కామారెడ్డి జిల్లా రైతులకు శాశ్వత సాగునీటి పరిష్కారం చూపిస్తానని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబీర్ అలీ హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షబీర్ అలీ మాట్లాడుతూ జిల్లాలోని పలు సాగునీటి పథకాలకు 23 కోట్ల రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటుతో రాబోయే 20 ఏళ్ల వరకు తాగునీటి కొరత రాకుండా ప్రాజెక్టుల నిర్మాణానికి చొరవ చూపుతానని షబీర్ అలీ పేర్కొన్నారు. కామారెడ్డికి రామన్పేట వరకు అసలు నీళ్ళు పోతే ఈ ఎండాకాలం మీరు చూసేవారు బోర్లన్నీ డ్రై అయిపోయినాయి. ఒకవేళ ఈ కెనాల్స్తో వాటర్ పోతూ ఉంటే దానివల్ల మనకు వాటర్ లెవెల్ పెరుగుతుంది, ఈ బోర్లు ఎండిపోవు. అవసరం అంటే డ్రింకింగ్ వాటర్ కూడా ఆ వాటర్ మనం వాడుకోవచ్చు మనం స్టోరేజ్లకి. ఇది చాలా కామారెడ్డికి లైఫ్ లైన్. ఇవాళ ఓవరాల్ రాజశేఖర రెడ్డి గారు కడితే హైదరాబాద్ అంతా డెవలప్ ఓవరాల్ లైఫ్ లైన్ అయిపోయింది. ఆ ఓవరాల్ ఇది కూడా కామారెడ్డికి లైఫ్ లైన్ ప్రాజెక్టు ప్రణాళిక చేయాలి.